ఎవరు ఏపీలో సీఎం అవ్వబోతున్నారు? కానీ ఎవళ్ళకి ఓటేయాలో తెలుసా మీకు? ఎవరైతే రాజధాని కోసం నేను ఇంత డబ్బు కేటాయిస్తాను. ఎవరైతే రాజధాని నిర్మాణాన్ని టైంలో పూర్తి చేస్తాం. ఎవరైతే పోలవరానికి ఇంత డబ్బు కేటాయిస్తా, ఇంత త్వరగా పూర్తి చేస్తా అని చెప్తారో ఆళ్ళకి ఓటేయాలి. ప్రాబ్లానికి సొల్యూషన్ ఇయ్యని వ్యక్తిని మనం గిట్ట సీఎంగా ఎన్నుకుంటే మనమే సఫర్ అయితాం కదా! డెఫినైట్‌లీ మనకు ఎవరైతే రేపు మనకి ఏ సమస్యలున్నాయో, సమస్యను గుర్తించి దానికి సొల్యూషన్ ఇచ్చే వ్యక్తిని సీఎంగా ఎన్నుకోవాలి. అంటే మనకున్న సమస్యలు ప్రెజెంట్ పోలవరం పూర్తి, రాజధాని నిర్మాణం, ఉద్యోగ వసతులు, ఉద్యోగానికి కావాల్సిన నిర్మాణాలు. సో, పథకాలు మనకు కొన్ని కావాలి. ఎందుకంటే లేని వాళ్ళున్నారు. వాళ్ళు బతకాలంటే కొంత సపోర్ట్ అనేది ఉండాలి డెఫినెట్‌లీ. సో, వాళ్ళకి పథకాలు ఇస్తూనే ఎట్ ఎ టైమ్ ప్యారలల్‌గా అభివృద్ధి చేసే వ్యక్తిని మనం ఎన్నుకోగలిగితే గిట్ట మనకు మంచి లైఫ్ ఉంటుంది. మనం మన ఓటుని అమ్ముకోకుండా నిజాయితీగా మనం సాక్షిని అడగాల. మనం ఎంతవరకు నిజాయితీగా ఎవరికి ఓటేయబోతున్నాం? ఇతను మనకు సరైన వసతులన్నీ కల్పిస్తాడా? అని ఆలోచించండి. సో, అలాంటి వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఏపీలో ఇద్దరు ప్యారలల్‌గా 50, 50 ఉన్నారు. ఎవ్వరు 100% ఎలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారున్నారు. పిల్లల కోసం నాడు నేడు అనే విద్యా వ్యవస్థను తీసుకొచ్చారు. చానా బాగుందది. ఇండియాలోనే ఎవ్వరు చేయలేనంత డెవలప్‌మెంట్ తను చేశారు. వితిన్ షార్ట్ టైమ్ ఇండియాలోనే నంబర్ 2కి తీసుకెళ్ళాడు ఎడ్యుకేషన్ అంటే అంత చిన్న విషయం కాదు. దానికి మనం అప్రిషియేట్ చేయాల్సిందే. నంబర్ 2 చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి? ఒక ఫారెనర్, ఒక ఇన్వెస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గిట్టొస్తే అతనితో ఎలా మాట్లాడాలి? డీల్‌ని ఎంత వరకు మనం సెట్ చేయగలము? మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి? అనే అవగాహన తనకుంది. ఎందుకంటే తన ఎక్స్‌పీరియన్స్ అలాంటిది. మీరు చూస్తే గతంలో బిల్ గేట్స్ గారిని కలవడానికి అపాయింట్‌మెంట్ అడిగారు. 5 మినిట్స్ ఇచ్చారు బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారికి టైం. సీఎంగా ఉన్నా గాని. అన్ అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే. 5 మినిట్స్ అయినా పర్లేదని చెప్పి ఎళ్లి కలిసారు. ఎవరిని? బిల్ గేట్స్ గారిని. అప్పుడు బిల్ గేట్స్ గారు ఆ 5 మినిట్స్‌ని 45 మినిట్స్‌కి ఎక్స్‌టెండ్ చేశారు. అలాగే వింటూ కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే. అంత అవగాహన, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో, చంద్రబాబు నాయుడు గారి దగ్గర టాలెంట్ ఉంది. జగన్ గారి దగ్గర ఒక మంచితనం, టాలెంట్ ఉంది. ఇక్కడ కావాల్సిందేంటంటే మీకు ఒక ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీకేమైనా సమస్య ఉండి ఎమ్మెల్యే దగ్గరికెళ్ళినప్పుడు నీదే కులం అని అడగకుండా ఉండాలి ఫస్ట్. నంబర్ 2 యెస్. వీ సాయంత్రం మావోడొచ్చి కలుస్తాడు పో అని ఇలా మాటలు చెప్పని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నంబర్ 2 ఎవ్వరు ఎన్ని చేసినా ఓవరాల్‌గా మీ హార్ట్‌కి ఏది నచ్చింది? ఎవరికి ఓటేస్తే మనకు సరైన న్యాయం జరుగుతుంది. మనకు సమస్య వచ్చినప్పుడు ఎవరు నిల్చుంటారు? అనేది మనం ఫస్ట్ గుర్తించి అతనికి ఓటేయండి. నేను చెప్పేది ఒకటే. ఫైనల్‌గా నీ అభిమానం కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అనుకుంటే ఆలోచించు. ఎవరికేస్తే మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలం? ఎవరు రాజధానిని నిర్మించగలరు? ఎవరు పోలవరాన్ని కంప్లీట్ చేయగలరు? అనేది నువ్వు గుర్తించు. నువ్వు ఏది గుర్తించకుండా ఎవడో చెప్పాడన్న మాటలకు విని, ఆలోచించకుండా గిట్ట నువ్వు ఓటేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్ నువ్వు తినే ప్రతి వస్తువు మీద నీ రేట్ ఎంత పెరుగుతుందో నీకు తెలీదు. నువ్వు ఊహించుకో. అలాంటి స్థాయికి నీ పరిస్థితొస్తది. సో, ఉన్న ఏ వస్తువు రేట్ అయినా గాని బ్యాలెన్సింగ్‌గా ఉండాలంటే నీకెలాంటి వ్యక్తి కావాలి అని నువ్వు ఆలోచించుకో. సో, డెఫినైట్‌లీ నీ ఓటు కులానికి, డబ్బుకి, అభిమానానికి అమ్ముడు పోకుండా నీ వ్యక్తిగత ఆలోచనకి కట్టుబడి నిజాయితీగా నీ ఓటు వినియోగించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నీ ఒక్కరి వల్ల రాష్ట్రం మొత్తంకి గూడా ఎక్కడో ఒక చోట ఇంపాక్ట్ అవుతుంది ఈ డిసిషన్ గూడా. ప్రతి ఓటు రాష్ట్ర అభివృద్ధి నిర్మాణానికి ముందుకెళ్ళొచ్చు లేదా వెనక్కి తీసుకెళ్ళొచ్చు. అంత క్రూషియల్ టైమ్ ఇది. సో, మీరు ఆలోచించి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.